మాంసం ప్రియుల్లో చాలా మందికి చేపలంటే ఇష్టం. వాటిని ఇష్టంగా తింటుంటారు. ఇవి ఆరోగ్యానికి మంచివి కూడా కావడంతో కాస్త డిమాండ్ ఎక్కువే. ఇక సముద్రం చేపలకైతే మరీ ఎక్కువగా ఉంటుంది. అయితే చెన్నై తీర ప్రాంతంలో చేపల వేట శతాబ్దాలుగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే సముద్రంలో పట్టిన చేపలను ఇక్కడ అమ్ముతుంటారు. ఇక్కడ డ్రై ఫిష్ మార్కెట్ కూడా ఏర్పాటైంది. ఇక్కడ రకరకాల చేపలు దొరుకుతున్నాయి. చెన్నైలో కాసిమీడు ఫిషింగ్ హార్బర్ కి దగ్గరలోని డ్రై ఫిష్ మార్కెట్ ఎంతో ప్రసిద్ధి చెందింది. పచ్చి చేపలను తీసుకొచ్చి కొంతకాలం నిల్వ ఉండేలా ఉప్పులో నానబెట్టి ఆ తర్వాత 2-3 రోజులు ఎండలో పెట్టి విక్రయిస్తున్నారు. ఈ డ్రై ఫిష్ కు చెన్నైలోనే కాదు చుట్టుపక్కల రాష్ట్రాల్లోనూ మంచి డిమాండ్ ఉంది. చెన్నైలోని వాల్టాక్స్ రోడ్ లో ఎండు చేపల మార్కెట్ ఎంతో ప్రత్యేకమని చెప్పొచ్చు. తమిళనాడులోని వివిధ ప్రాంతాల నుండి కూడా ప్రజలు వచ్చి ఇక్కడ చెన్నైలోని వాల్టాక్స్ రోడ్ లో ఉండేటువంటి ఈ డ్రై ఫిష్ మార్కెట్ లోనే ఎక్కువగా చేపలు కొంటుంటారు. 120 సంవత్సరాల నుండి కూడా ఈ మార్కెట్ ఇలాగే ఉంది అని కూడా మనకి తెలుస్తోంది. ఈ ఏరియాకి పక్కనే ఉండేటువంటి ఫిషింగ్ హార్బర్ నుంచి చేపలను తీసుకొస్తారు. దాని తర్వాత ఎలాబరేట్ ప్రాసెస్ అనేది కూడా ఉంటుంది. ఒక షీట్ పైన దానికి ఫిషెస్ అన్నిటికీ కూడా ఉప్పు రాసి కరెక్ట్ గా డ్రై చేస్తారు, సన్ డ్రై చేస్తారు అని చెప్తున్నారు. ఒక 3-4 డేస్ 2 to 3 డేస్ సన్ డ్రై చేసిన తర్వాత వాటిని కరెక్ట్ బాక్సులలో ప్యాక్ చేసి అలాగే ఇక్కడ ఉండేటువంటి కర్వాడ్ మార్కెట్కి కూడా తీసుకొస్తారు. ఇక్కడ నుంచి ఇతర రాష్ట్రాలకి, తెలుగు రాష్ట్రాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. అది మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాల నుండి కూడా ఇక్కడ ఉండేటువంటి మార్కెట్కి వివిధ రకాలైనటువంటి ఫిషెస్, ఇక్కడ దొరకనటువంటి ఫిషెస్ అన్నీ కూడా ఇంపోర్ట్ అవుతుంటాయని కూడా మనకి తెలుస్తుంది. వంచరం, సీర్, ఇంకా సీల, నెత్తలి అని ఇక్కడ ఎన్నో వెరైటీస్ ఫిషెస్ అన్నీ కూడా, చేపలన్నీ కూడా కరెక్ట్గా డ్రై చేసి కరెక్ట్ బాక్సెస్లో స్టోర్ చేసి ఇక్కడ మార్కెట్స్లో అమ్ముతుంటారు. ఇక్కడ నుంచి తీసుకెళ్లిన వాళ్ళు వివిధ ప్రాంతాల్లో కూడా ఇక్కడ హోల్సేల్గా తీసుకొని అక్కడ రీటైల్గా కూడా విక్రయిస్తుంటారు. ఈ ఫిష్ డ్రైయింగ్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఫిష్ని కరెక్ట్గా డ్రై చేయకపోతే కూడా అది పాడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. దానికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఉప్పు అని మనకు కూడా తెలుస్తుంది. ఫిష్కి చూసినట్టయితే మొత్తంగా ఉప్పు రాసి దాన్ని కరెక్ట్గా సన్ డ్రై చేసి మార్కెట్స్లలో విక్రయించారు. ఇక్కడ మనకు చూసినట్టయితే ఉప్పు కూడా మనకి కనిపిస్తుంది. దానిపై నుంచి సాల్ట్ అనేది చిప్ ఆఫ్ అవుతుంది కూడా. చాలా వెరైటీస్ ఫిషెస్ అన్నీ చూస్తున్నాము. చెన్నైలో వివిధ ప్రాంతాల నుండి కూడా వచ్చి ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ లభించేటువంటి డ్రై ఫిష్ని తీసుకెళ్తారు. చెన్నైలో తమిళ్లో డ్రై ఫిష్ అంటే కరువాడు. ఎవరిని అడిగినా కరువాడు మార్కెట్ అంటే ఈ అడ్రస్ మనకి ఇచ్చేస్తారు. ఇక్కడ ఉండేటువంటి వెరైటీస్ అయితే ఇంకెక్కడా ఉండవు అని కూడా ఇక్కడికి వస్తున్నటువంటి వారు చెప్తున్నారు. తమ దగ్గర మెత్తళ్ళు, ఎండు రొయ్యలతో పాటు అన్ని రకాల చేపలు దొరుకుతాయని విక్రయదారులు చెబుతున్నారు. చాలా ఏళ్లుగా ఇక్కడ వ్యాపారం సాగుతోందని అంటున్నారు. చేపలను పట్టుకుని ఉప్పులో నానబెట్టిన తర్వాత 2 నుంచి 3 రోజులు ఎండబెడతాం. బాగా ఎండిన తర్వాతే డ్రై ఫిష్ను అమ్మేందుకు మార్కెట్కు తీసుకొస్తాం. నేను ఇక్కడ చేపల విక్రయం మొదలుపెట్టి 15 ఏళ్ళు అవుతుంది. కానీ ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడ డ్రై ఫిష్ అమ్మకాలు జరుగుతున్నాయి. కేరళ, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఇక్కడికి చేపలు వస్తుంటాయి. డ్రై ఫిష్ తయారు అయ్యాక హోల్సేల్లో ఇతర ప్రాంతాలకు పంపిస్తుంటాం. నెత్తిలి అనే చేప ఒక్కదాన్ని మాత్రం ఉప్పు లేకుండా ఎండబెడతాం. దీన్ని ఒక్కొక్కరు ఒక్కోలా వండుకుంటారు. దాన్ని పులుసు పెట్టుకోవచ్చు, అలాగే కర్రీ చేసుకోవచ్చు. ఫ్రై చేసుకుంటే ఎక్కువ టేస్ట్ ఉంటుంది. ఇక చిన్న చేపలు కిలోకి 250 నుంచి 400 రూపాయలు, అలాగే డ్రై రొయ్యలు కిలోకి 600 నుంచి 900 రూపాయలు ఉంటుంది. పెద్ద చేపలు కిలోకి 1000 నుంచి 1500 వరకు ఉంటుంది. సీజన్ ప్రకారం ధరలు మారుతాయి. వర్షాకాలం తర్వాత సరఫరా ఎక్కువగా ఉంటుంది. చెన్నైలో కూడా తెలుగువారు ఉండడంతో ఇక్కడ లభించే చేపలు తీసుకువెళ్లి పులుసు, ఫ్రై, కర్రీ వండుకుని తింటున్నారు. సముద్రం చేపలు కాబట్టి టేస్ట్ చాలా బాగుంటాయని ప్రజలు చెబుతున్నారు. ఏముంది మేడం, మొత్తం ఫ్రెష్గా కడుక్కొని మనం పులుసు పోసి చేపల కూర వండినట్టు కూడా వండుకోవచ్చు. మళ్ళీ ఫ్రై కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. ఇక్కడ మొత్తం ఈ సముద్రం చేపలు కదా, చాలా బాగుంటాయి. ఇవి బోటు మెత్తలు కూడా ఇక్కడ చాలా కాస్ట్లీ ఉంటాయి, మంచిగా ఉంటాయి కూడా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎలా చేయాలి డ్రై ఫిష్ తెలియని వాళ్ళకి ఏదైనా ఎలా చేయాలంటే ఎలా చెప్తారు చెప్పండి. ఏమేమి చేయాలి? రొయ్యలు, ఇది ఉల్లిగడ్డ, టమాటా, అల్లం పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి గ్రేవీ. ఏళ్ల నుంచి కొనసాగుతున్న డ్రై ఫిష్ మార్కెట్ను చెన్నై వెళ్లే ప్రతి నాన్ వెజ్ ప్రియులు సందర్శించాల్సిందే.